నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మనసుకు హత్తుకునే మధురమైన భావాలను విని ఆనందించండి. మది కోరిన ప్రణయం పార్ట్ 16తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ కథ అందరిలోకి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. కూర్చొని వైజయంతి గారితో మాట్లాడుతున్న భూమి ఒక్కసారిగా ఉలిక్కి పడడమే కాకుండా కొరబోయినట్టుగా విపరీతమైన దగ్గు వచ్చేస్తుంది. ఏమైందిరా, ఎందుకంత ఉలిక్కి పడ్డావు అంటూ దగ్గుతున్న తన వెన్ను నిమురుతూ పనమ్మాయికి మంచినీళ్లు తీసుకురమ్మని చెప్తారు వైజయంతి గారు. ఆగకుండా దగ్గు వస్తుంటే ఎవరైనా నిన్ను తలుచుకుంటున్నారేమో అని అంటారు వైజయంతి గారు. దానికి ఇంకా వణికిపోతూ, ఆల్రెడీ నన్ను వెతకడం వాళ్ళు మొదలుపెట్టి ఉంటారు, ఇక్కడ దాకా వచ్చేస్తారా అని అనుకుంటుంది భూమి. వాళ్ళని తలుచుకుంటేనే వణికిపోతుంది భూమి శరీరం. ఏమైంది మా అని అంటూ గట్టిగా భూమిని పట్టుకున్నా వణికిపోతుంటే అన్నయ్య అని పిలుస్తారు వైజయంతి గారు. 3 ఏళ్లుగా భార్యా బిడ్డనే తలుచుకుంటూ మందుకి అలవాటైన హర్ష గారు రూమ్కి వెళ్ళి కూతురు మాటలు గుర్తుకు వస్తుంటే ఒక గ్లాసు మందు తాగి భార్య కూతురు ఫోటో చూస్తూ కూర్చుండిపోతారు. అవన్నీ సౌండ్ ప్రూఫ్ రూములని పిలిచినా వినిపించదని వైజయంతి గారికి గుర్తుకు వచ్చి పనమ్మాయికి చెప్తారు హర్ష సార్ని పిలుచుకురమ్మని. పనమ్మాయి వెళ్ళి రూమ్ బయట బెల్ ప్రెస్ చేయగానే ఆలోచనలో ఉన్న హర్ష గారు డోర్ తీస్తారు. అయ్యా, అమ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారయ్యా అని చెప్పడంతో ఎందుకు అని బయటికి వస్తారు హర్ష గారు. దూరంగా హాల్లో భూమి వణికిపోతూ ఉండడం, వైజయంతి గారు సముదాయించడం చూసి పరుగున అక్కడికి వస్తారు హర్ష గారు. ఏమైంది వైజయంతి, భూమి ఎందుకు అలా ఉంది? భూమి ఏమైందిరా అని అడుగుతారు భూమి చేతులు పట్టుకొని. చెప్పడానికి మాటలు రాకపోగా ఇంకొంచెం వణికిపోతుండేసరికి చేతులు వదిలేసి, ఏమైంది మా, ఎందుకంత భయపడుతున్నావు? ఇక్కడికి ఎవ్వరూ రారు, వచ్చినా వాళ్ళు బతకరు. నీతో మేమింత బాగా మాట్లాడుతున్నాం కదా అని అందరితో ఇలాగే ఉంటాం అనుకుంటున్నావా? మంచి వాళ్ళకి మాత్రమే మేము మంచివాళ్ళం. ఎవరైనా ఈ కాంపౌండ్ దాటి ఇంట్లో ఉన్న వాళ్ళని టచ్ చేయాలి అంటే వాడు ఈ ఇంటి వాడు మాత్రమే అయ్యుండాలి. పరాయివాడు ఎవరు ఆ ధైర్యం చేయలేరు. మా రక్షణలో ఉన్నంత వరకు నిన్ను ఎవరు టచ్ కూడా చేయలేరు. నువ్వు భయపడకు అని భూమికి అర్థమయ్యేలా చెప్తారు హర్ష గారు. హర్ష గారు చెప్పిన మాటలు చిన్నగా తన మైండ్లోకి ఎక్కగానే, నేను ఇప్పుడు సేఫ్ ప్లేస్లో ఉన్నాను, ఇంత దూరం వాళ్ళు రారు, వచ్చినా నేనెక్కడున్నానో తెలియదుగా అని తనకు తానే సర్ది చెప్పుకొని చిన్నగా కంట్రోల్లోకి వస్తుంది భూమి. భూమిని సరిగ్గా కూర్చోబెట్టి మంచినీళ్లు ఇవ్వగానే గటగటా తాగేస్తుంది నీళ్ళని. సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అని అంటుంది తల వంచుకున్న భూమి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు భూమి, అవి తగ్గించుకో. ముందు ఎందుకురా అంత భయపడ్డావు అని అడుగుతారు భూమి తల నిమురుతూ హర్ష గారు. ఏమీ లేదు అని అంటుంది. సరే, కాసేపు వెళ్ళి పడుకో భూమి, రాత్రి నిద్రలేదు, అందువల్లే నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా వస్తున్నాయేమో. రేపటి నుంచి కాలేజీకి వెళ్ళాలి కదా, ఈరోజు బాగా రెస్ట్ తీసుకుంటే నీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా దేని గురించి ఆలోచించుకు. నీకు చదువు అంటే ఇష్టం కదా, హాయిగా చదువు మీద కాన్సంట్రేషన్ చేయు అని చెబుతారు వైజయంతి. నువ్వసలు బైపీసీ తీసుకుంటావు అనుకున్నాను భూమి, కానీ నువ్వు ఎంపీసీ తీసుకున్నావు. నాలాగా డాక్టర్ ఒక్కరన్నా అవుతారేమో ఈ ఇంట్లో అనుకున్నాను. నా కూతురు ఎప్పుడు అనేది, నేనున్నాను కదా నాన్న, డాక్టర్ అవుతాను నీకు తోడుగా అని. తనేమో నా కోరిక తీర్చకుండానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. నువ్వన్నా తీసుకుంటావు అనుకుంటే నువ్వు కూడా నన్ను డిసప్పాయింట్ చేసేసావుగా అని అంటారు భూమిని డైవర్ట్ చేయడానికి హర్ష గారు టాపిక్ మారుస్తూ.
డాక్టర్ అవ్వాలంటే పెద్ద ప్రాసెస్ కదా. అన్నీ చేయాలి అంటే చాలా సంవత్సరాలు పట్టేస్తుంది. అది కాక నాకు ఈ మధ్య రక్తం అంటే అని మళ్ళీ చిన్నగా షివర్ అవుతుంటే, ఓకే ఓకే, రక్తాలు చూస్తే భయపడిపోతే ఎలా? మన బాడీలో ఉండేదే రక్తం. అది లేకపోతే మనం అసలు బతకం. అన్నిటికీ భయపడకూడదు భూమి. నువ్వు చాలా బ్రేవ్ గర్ల్ అని నాకు అనిపిస్తుంది. సరేలే, నువ్వేమి అవ్వాలనుకుంటున్నావో అదే అవుదువు గాని. కానీ నీకు నేను కొన్ని నేర్పిస్తాను. ఇంజెక్షన్స్ చేయడం, మెడిసిన్స్ ఇవ్వడం, ఎవరికి ఎలాంటివి ఇవ్వాలి అవన్నీ నేర్చుకుంటావా నా దగ్గర అని అడుగుతారు హర్ష. ఇంజెక్షన్ చేయడం నేర్పించండి నాకు చాలు అంటుంది. సరే, ఇప్పుడు వెళ్ళి కాసేపు పడుకో. నాకసలు పగలు పడుకునే అలవాటు లేదు. ఇలా ఖాళీగా కూర్చోవడం కూడా ఇష్టం ఉండట్లేదు. ఇవాళ నేను వంట చేయనా? మీ అందరి కోసం నేను చాలా బాగా వంట చేస్తాను అని అడుగుతుంది చిన్న స్మైల్తో. అప్పుడే మహాలక్ష్మి గారు రూమ్లో నుంచి బయటికి వస్తూ, ఏంటి, ఈ వయసులోనే నువ్వు వంట కూడా చేస్తావా అని అడుగుతారు ఆశ్చర్యంగా. చేయాల్సి వచ్చింది, నేర్చుకున్నాను, చేశాను కూడా. ఇప్పుడు చాలా బాగా చేస్తాను. చెయ్యనా? నాకు వంట చేయడం కూడా ఇష్టమే. చిన్నప్పుడు అమ్మ దగ్గర ఉండి అన్నీ చూసి నేర్చుకునేదాన్ని. చిన్నవి గొడవ చేసి నేనే చేసేదాన్ని. ఇప్పుడు అన్నీ చేస్తాను తెలుసా. నాన్ వెజ్ కూడా బాగా వండుతాను నేను అని అంటుంది కళ్ళు తిప్పుతూ. అన్నీ అంత బాగా వండడం వచ్చిన దానికి తినడం కూడా రావాలిగా. మరి తిండి ఎందుకు సరిగ్గా తినడం లేదు అని అడుగుతారు వైజయంతి గారు. దానికి తల వంచేస్తుంది భూమి. గత సంవత్సరన్నర కాలంగా కడుపు నిండా తిన్నదే లేదు. ఆకలితో పేగులు మాడిపోయి ఇప్పుడు ఆకలే చచ్చిపోయిందని చెప్పలేదు కదా. నీకు నచ్చితే చిన్నవి చెప్తావు, లేదంటే అసలు ఏమీ మాట్లాడవు. నువ్విప్పుడు వంటలేమీ చేయొద్దులే కానీ రెస్ట్ తీసుకో, వెళ్ళి ఆయింట్మెంట్ రాసుకోవాలి కదా అంటారు వైజయంతి గారు. ఇక అక్కడ ఉంటే వాళ్ళు ఏదో ఒకటి అడుగుతారని అనుకొని లోపలికి వెళ్ళిపోతుంది భూమి. అసలు ఎంత భయపడిందో అన్నయ్య. సడన్గా ఉలిక్కి పడింది. ఏమి గుర్తు వచ్చిందో అంతగా భయపడి వణికిపోతుంది. అసలు ఏం జరిగి ఉంటుంది అన్నయ్య అని ఆలోచిస్తూ అంటారు వైజయంతి. ఈ వయసులోనే వంటలు మొత్తం చేయడం వచ్చింది అంటే సవతి తల్లి ఏమో తనకి అని అంటారు మహాలక్ష్మి గారు. అలా అనుకున్న తన మాటల్లో వాళ్ళమ్మతో బాండింగ్ బాగానే ఉందని తెలుస్తుందిగా అత్తయ్య గారు అంటారు హర్ష గారు. ఏమో, తను చెప్పే వరకు మనకు ఎవరికి ఆ విషయాలు తెలియదు. తనని బలవంతంగా అడిగి కూడా తనని భయపెట్టలేము. కాకపోతే ఒకటి అర్థమైంది, తనని మనం సేఫ్టీగా చూసుకోవాలి అంటారు వైజయంతి గారు. లోపలికి వెళ్ళిన భూమి, వాళ్ళు నా కోసం వెతుకుతూ ఉండి ఉంటారు కదా, అమ్మ వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా, ఇక్కడ దాకా వచ్చేస్తారా వాళ్ళు అని ఆలోచిస్తూనే రాత్రి నిద్ర లేకపోవడంతో సోఫాలో కూర్చొని నిద్రపోతుంది భూమి. తర్వాత రోజు నుంచి భూమి ఆచితో కాలేజీకి వెళ్ళడం మొదలు పెడుతుంది. ఆశ్రమం చూడమని అడుగుతుంది కానీ, కొద్ది రోజులు ఆగు భూమి, మంచి ఆశ్రమం దొరకాలి కదా, ఎక్కడ పడితే అక్కడ నిన్ను జాయిన్ చేయలేం కదా అని చెప్పి భూమి నోరు మోయించేస్తారు వైజయంతి గారు. అలాగని ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఉదయాన్నే లేచి ఏదో ఒక పని చేయడం మొదలుపెట్టింది భూమి. ఇంట్లో ఉంటే ఏదో ఒక పని అందుకోవడం, వైజయంతి గారు వారిస్తున్నా వినకుండా పనులు చేయడం, కాలేజీకి వెళ్ళి రావడం, ఇంటికొచ్చాక అప్పటికే చాలా సిలబస్ అయిపోవడంతో వాటన్నిటి నోట్స్ రాసుకోవడం, అద్వైత్ ఆధ్యాతో కాసేపు సరదాగా టైం స్పెండ్ చేయడం చేస్తుంది భూమి. అలా వారం రోజులు గడిచిపోతాయి. నేను ఇక్కడికి వచ్చి 8 రోజులు దాటిపోయినా మీ అన్నయ్యని మాత్రం చూడలేదు అద్వైత్ సార్. ఇంట్లో ఉండరా ఆయన ఎప్పుడు అని అడుగుతుంది భూమి. ఎందుకు ఉండడు, రోజూ వస్తున్నాడుగా. కాకపోతే మీ టైమింగ్స్ కరెక్ట్గా కుదరడం లేదులే ఇద్దరూ కలవడానికి అని చెబుతాడు అద్వైత్. విజయ్ సార్ కూడా 1-2 సార్లు ఈ మధ్యలో కనిపించారు నాకు.
తర్వాత తను కూడా కనిపించలేదు. వాళ్ళిద్దరూ ఒక జట్టులే, ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తారు దేనికైనా అని చెప్తాడు అద్వైత్. ఓహో, అవును, హాల్లో కూడా లేదా అద్వైత్ సార్? మీ అన్నయ్య ఫోటో, మీ అందరి ఫోటోలు ఉన్నాయి కదా అని అడుగుతుంది భూమి. దానికి ఆద్య, అద్వైత్ నవ్వుకుంటారు. ఇంత పెద్ద హాల్లో ఫ్యామిలీ ఫోటో ఒకటి పెట్టుకుంటారు కదా, మరి మీ ఫ్యామిలీ ఫోటో లేదేంటి అని అడుగుతుంది భూమి. ముందు ఉండేది భూమి, ఫ్యామిలీ ఫోటో చాలా పెద్దది ఉండేది. కానీ తాతయ్య, అత్తయ్య, అక్షయ చనిపోయాక ఆ ఫోటోని తీసేశాము హాల్లో. ఎందుకంటే ఇక్కడ కూర్చుంటే ఆ ఫోటోలో వాళ్ళు ఉన్నారు, కానీ మా మధ్య లేరు కదా, అందుకే దాన్ని తీసేశాం. మంచి వాళ్ళని ఎందుకు దేవుడు ఎప్పుడు బాధ పెడతాడు అని అంటుంది భూమి ఆలోచిస్తున్నట్లుగా. వారం రోజులు అయిపోయింది, కానీ ఆ పిల్ల జాడ తెలియలేదు. ఇంకిప్పుడు ఏం చేయాలి మనం? ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది జరగలేదు. మళ్ళీ ఎదురు చూడాలి అంటే అప్పటికి మన పరిస్థితి ఎలా ఉంటుందో అని చిరాకుగా అంటాడు నరేన్. ముందు విషయం వాళ్ళకి చెప్పు. ఇప్పటికే మనం ఆలస్యం చేశాం. అది ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఎప్పటికైనా ఈ ఇంటికి రావాల్సిందే. నేను అనుకున్నది జరగాల్సిందే అంటుంది భద్రావతి. అప్పటి వరకు ఈవిడ బతికుంటుందా? చచ్చిపోతే పీడ వదిలిపోతుంది అంటుంది వంటగదిలో వంట చేస్తున్న పని మనిషి చిన్నగా. ఇష్, విన్నారు అంటే నీకు పిండం పెడతారు, అవసరమా అని అంటుంది నరేన్ భార్య. ఎప్పటికీ ఆ బిడ్డ వీళ్ళ కంట్లో పడకూడదు. పడినా ఆ బిడ్డని కాపాడేవాడు తన వెంట ఉండాలి అంటుంది పని అమ్మాయి. కాపాడేవాడు ఉన్నా లేకపోయినా వీళ్ళ కంట పడకూడదని కోరుకుందాంలే. ఒకవేళ కాపాడేవాడు ఉంటే మాత్రం అదృష్టవంతురాలు అవుతుంది అని అంటుంది నరేన్ భార్య. క్లాసులు ఏమీ జరగకపోవడంతో భూమి, మనం మన ఇంజనీరింగ్ కాలేజ్ చూసి వద్దాం పదా అంటుంది ఆద్య. ఇప్పుడెందుకు? వెళితే ప్రిన్సిపాల్ మేడం ఊరుకోరు కదా అంటుంది భూమి. అందరూ గ్రౌండ్లోనే ఉన్నారు, మనం కాలేజీ చూడడానికి వెళ్తున్నాం. అంతగా కావాలంటే చెప్పేసి వెళ్దాంలే పదా. ఆ కాలేజీలో ఫ్రెషర్స్కి పార్టీ ఇస్తున్నారు, ఆ డెకరేషన్స్ అవుతున్నాయి, చూసొద్దాం పదా అని భూమి చేయి పట్టుకొని ముందుకి అడుగులు వేస్తుంది ఆద్య. సరే అని బయటికి వచ్చి ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకొని ఇంజనీరింగ్ కాలేజ్ వైపు వెళ్తారు ఇద్దరు. అక్కడికి వెళ్ళేసరికి స్టూడెంట్స్ అందరూ గ్రౌండ్లో చుట్టూ మోగి ఉండడం చూసి ఏదో జరుగుతున్నట్టుంది అక్కడ, పద అని ఆద్య అందరినీ తప్పించుకొని ముందుకు తీసుకొని వెళ్ళేసరికి అక్కడ జరుగుతున్నది చూసి ఆద్య, భూమి షాక్ అయితే ఆద్య వెంటనే తేరుకొని నవ్వుతూ కొట్టు కొట్టు అంటుంది. 2 నిమిషాలు అలాగే చూసి ఆద్య, పద ఆపుదాం అని అంటుంది భూమి. మనం వెళ్ళినా ఆపలేం అని ఆద్య అంటున్నా వినకుండా పరుగున ముందుకు వెళ్ళి, ఆగండి సార్, ఎందుకలా కొడుతున్నారు? చచ్చిపోతాడు వాడు అని అంటుంది భూమి. అయినా కూడా కొడుతుంటే ఆపడం కోసం వెనక నుంచి గట్టిగా అతని నడుముని చుట్టేసి వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూ ఆగండి సార్ అని అంటుంది. స్టూడెంట్స్ అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే ఆద్య తల మీద చేయి వేసుకుంటుంది. తనని పట్టుకున్న భూమి చేతుల్ని విడదీసి, హౌ డేర్ యూ, నన్ను టచ్ చేస్తావా అని సీరియస్గా చూసేసరికి ఆ కోపానికి, ఆ వాయిస్కి హడలిపోయి 2 అడుగులు వెనక్కి వేస్తుంది భూమి భయంతో. అప్పుడే అక్కడికి వచ్చిన ఇద్దరు అది చూసి భూమి అని పిలుస్తారు. ఆ ఇద్దరిని చూసిన భూమి షాక్ అయిపోయి నిలబడిపోతుంది. అసలేం జరిగింది? భూమి ఎవరనుకొని వెళ్ళి పట్టుకుంది, ఇప్పుడు ఎవరిని చూసి షాక్ అయిపోయింది? ఇదంతా తెలియాలి అంటే మరొక అప్డేట్ కోసం వేచి ఉండాల్సిందే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించి ఎంకరేజ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.